అందరికి అసలు ఏం చేస్తున్నాను అని చూస్తున్నారా? ఆగండి ఆగండి చెప్తాను. మేము ఈ పండగ చేయడానికి విలేజ్ కి అయితే వెళ్తున్నాము. ఒకసారి మా విలేజ్ రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో కదా. చిన్నప్పుడు మా బావ వాళ్ళ స్కూల్ చాలా దూరం ఉండేదంట. అందుకని పొద్దున్నే లేచేవాడంట. ఆ చలిని తట్టుకోలేక అలా పొయ్యి దగ్గర కూర్చునేవాడంట. ఇప్పటికీ ఊరెళ్ళినా అలాగే కూర్చుంటాడు. ఆ అలవాటు ఇంకా పోలేదు. అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నాను అనుకుంటున్నారా? మేము ప్రతి సంవత్సరం ఇలా గంగమ్మకి చిన్న పండగలాగా చేసుకుంటాము. ఇందాక చూపించిన స్టిక్స్ తోటి ఇలా దానిని పూలతో అలంకరించి మనకు నచ్చిన వంటలను ఆ గంగాదేవికి ప్రసాదంలా చేసి ఇలా చెరువు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ బొట్లు ఇంకా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ఇలా వాటర్ లో వదిలి మా అందరినీ చల్లగా చూడమ్మా తల్లి అంటూ ఆ గంగాదేవిని మొక్కుకుంటాము.